మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు కొనసాగుతుండగా ఇరాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగింది. ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలు, వ్యూహాత్మక లక్ష్యాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో పలు సైనిక మౌలిక సదుపాయాలు ధ్వంసమైనట్లు సమాచారం. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడిలో 2 అమెరికా సైనికులు మృతి చెందినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. మరో 4 సైనికులు గాయపడగా వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అమెరికా తన దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేయగా తమ భూభాగంపై దాడులు జరిగితే మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తామని ఇరాన్ కూడా హెచ్చరించింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ఐక్యరాజ్యసమితితో పాటు పలు దేశాలు ఇరు పక్షాలకు విశిష్ట విజ్ఞప్తిని కూడా చేస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.